వచ్చేసి డే 2 మార్నింగే 4:30కి అట్లా లేసినాము, రెడీ అయిపోయినాము కూడా. 6 వరకు రెడీ అయిపోయినాము కానీ వెళ్ళడానికి పాసిబుల్ కాలే. సో మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది, మళ్ళీ ఇప్పుడు రెడీ అయినాము. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాలి ఫోటోషూట్కి. నిన్న అయితే అవ్వలేదు, ఫోటోషూట్ కాలేదు. ఇంకా ఎక్కువ మంది ఉండే ఒకటి త్రయాకి కొంచెం కంఫర్ట్ ఉండదు కదా, వేరే పిల్లలు కూడా చేస్తారు ఫోటోషూట్ అనేసి. ఇంకా ఒక్కరి అయితే డెడికేటెడ్ ఒక్కరికి అనుకో కొంచెం మంచిగా కోఆపరేట్ చేస్తారు. వాడు కూడా ఇప్పుడు ఎక్కువ అన్నోన్ పీపుల్ ఎక్కువ కనిపిస్తే కూడా పిల్లలకి ర్యాంక్ అయిపోయి చూడకపోవడం, ఫొటోస్కి మంచిగా ఇట్లా క్లిక్స్ మంచిగా రావు కదా, అంటే వాళ్ళు చూస్తేనే కదా మంచిగా వస్తాయి ఫొటోస్. సో వీ హ్యావ్ డిసైడెడ్ టు గో టుడే. యాక్చువల్గా ఇవాళ చాలా పనులు ఉన్నాయి మాకు, ఎందుకంటే వెనస్డే ఇంకా 2 days మేము తిరుపతికి వెళ్తున్నాము. మాకు ఇంట్లో క్లీనింగ్ అవి పెట్టుకున్నాము, ఎందుకంటే వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ ఉంటుంది అందుకోసం. బట్ ఇప్పుడైతే అసలు చాలా పనులు ఉన్నాయి, కానీ ఇవాళైతే ఎట్లయినా ఫోటోషూట్ కంప్లీట్ చేసుకోవాలి. ఎట్లా కోఆపరేట్ చేస్తాడో ఏమో తెలియదు. ఇప్పటి వరకు అయితే నార్మల్గా ఫొటోస్ దిగడానికి నవ్వుతాడు, కానీ ఒక్కోసారి అల్లరి చేస్తాడు. చూడాలి. యాక్చువల్గా మార్నింగ్ లేచినాము, అసలు మాకు కొంచెంసేపు పిల్లల్ని నేను పడుకున్నాము కొంచెంసేపు, కానీ మా హస్బెండ్ అసలు పడుకోలేదు, ఆఫీస్కి వెళ్ళిపోయినాడు కాబట్టి. ఇంకా ఆయన ఆఫీస్ది కూడా చూసుకోవాలి కదా. మేము యాక్చువల్లీ ఏం ప్లాన్ చేసుకున్నాం అంటే మార్నింగ్ 7 to 10 వరకు, అంటే 6కి వెళ్ళినా ఒక కొంచెం సేపు జర్నీ పడినా కూడా ఒక 3 hours షూట్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోదామని ప్లాన్ అనమాట. బట్ అది పాసిబుల్ కాలే. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా ఆఫీస్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఆయన అటు ఫొటోస్ దిగలేడు, కాల్స్ మాట్లాడుతూ ఉండాలి అనేసి ఇంకా ఈ ఆఫ్టర్నూన్ పెట్టేసుకున్నాము. ఇంకా చూడాలి. ఇప్పుడు వచ్చాక మేమైతే రెడీ అయిపోయినాం. నేనైతే జస్ట్ సింపుల్ ఇప్పుడు ఏం రెడీ కాలే, నేను అక్కడికి వెళ్ళాక చూస్తా. బేసిక్గా నాకు కాదు కదా ఫోటోషూట్, మా త్రయ కోసమే కదా. త్రయకి అయితే నైట్ నుంచి బాగా జలుబు అయిపోయింది. అబ్బా ఎందో ఏమో అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా త్రయ ఫోటోషూట్ బిహైండ్ ద సీన్స్. మేము ఎలా కష్టపడితే వాడికి అవుట్పుట్ తేయడానికి ఎంత కష్టపడ్డాం అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ రాగానే ఇంకా అందరం మంచిగా మళ్ళీ రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా వర్కింగ్ డే అవ్వడం వల్ల మా హస్బెండ్కి అస్సలు ఫుల్ వర్క్ ఉండే. బట్ ఫైనల్గా అయితే స్టూడియోకి వచ్చేసాము. రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రయాని దైవిక్ని మళ్ళీ కొంచెం పైన సెట్ చేసేస్తున్నాము. ఇంకా త్రయాని కొంచెమైనా రెడీ చేద్దామని అనుకున్నా కానీ బట్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్. బట్ ఫైనల్గా డ్రెస్ అయితే వేసేసాను, ఎందుకంటే అబ్బాయిలే కాబట్టి డ్రెస్ షర్ట్ ప్యాంట్ ఇవే ఉంటాయి కదా. సో వాడికి మంచిగా రెడీ అయితే చేసేసినాను. అయినా కూడా త్రయ కొంచెం అంత బాగా నవ్వుతూ అయితే లేడు. సో ఇంకా ఫైనల్గా ఫొటోస్ అయితే దిగడానికి రెడీ అయిపోయాడు. త్రయా కుట్టుమొక్కుట్టు ఇటు చూడు రాదురా, వాళ్ళ అన్నం చూస్తాడు చూడు, ఆడిని చూస్తాడు, ఆడిని లాలిపాపే చూస్తుండే. ఇక అమ్మ ఇక్కడ కుటుంబకుట్టు సూపర్ హిట్ కుటుంబకుట్టు. చూడు అమ్మ చూడురా ఏమో ఊపుతాడు. త్రయా డాన్స్ చెయ్యి నాన్న, డాన్స్ చేస్తావు కదా. సో చూసారు కదా, ఒక్క ఫోటో దిగడానికి ఒక పోజ్ ఆఫ్ ఫోటో దిగడానికి ఎంత టైం పట్టిందో. చాలా రకాలుగా మా హస్బెండ్ వచ్చేసి చాలా రకాలుగా మాట్లాడి నవ్వించి మేము గెంతి అన్నీ చేస్తే కొన్ని క్లిక్స్ అన్న బాగా వచ్చాయి. యాక్చువల్గా వీటికంటే ఇంకా చాలా బాగా వచ్చిన ఫొటోస్ ఉన్నాయి, బట్ అవన్నీ హార్డ్ డ్రైవ్లో ఉన్నాయి. ఇంకా అన్నిటినీ నేను స్టోర్ చేసి పెట్టాలి కాబట్టి కొంచెం ఇంకెక్కువ లెంత్ అయిపోతుంది వీడియో అని జస్ట్ ర్యాండమ్ కొన్ని పిక్స్ మాత్రమే యాడ్ చేసేసాను. కానీ ఫోటో ఎలా వచ్చింది అనేసి త్రయ కొంచెం నిద్ర మబ్బు లెక్క పెడుతున్నాడు ఫేస్, బట్ వాడి నిద్ర ఏం లేకుండే. స్టిల్ వాడికి ఫస్ట్ మేము బ్లాక్ షర్ట్ వేసాను, అది మ్యాక్స్లో తీసుకున్నా. ఈ 2 షర్ట్స్ నేను మ్యాక్స్లోనే కొన్నాను.
అరౌండ్ 299 300 బిలోనే ఉన్నాయి ఒక్కొక్క షర్ట్. ఇవైతే చాలా కంఫర్ట్ ఉంటాయి, బయట అవుట్డోర్లో మంచిగా క్లిక్స్ బాగా వస్తాయి. దించేయంగా 1 అవ్వడం ఇంపార్టెంట్. కుటుంబ కుట్టు అక్షర్యా త్రయా కుటుంబ కుట్టు కుటుంబ కుట్టు కుటుంబ కుట్టు కుటుంబ కుట్టు. పుట్టాలా ఇక త్రయా అక్షర్యా బంగారం త్రయా డాన్స్ త్రయా వైబుంది బేబీ వైబుందిలే వైబుంది బేబీ వైబుందిలే. అదేం బాయిలోనే చెయ్యి బాయిలోనే బాయిలోనే మీసాల పిల్ల డాన్స్ చికిరి 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 చికిరి. త్రయ ఏంటంటే కొంచెం వరకు ఓకేగా బాగానే ఉంటున్నాడు, కానీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఇంకా వాడు క్రాంకీ మూడ్కి వెళ్ళిపోతున్నాడు. వాడికి కార్ బాగా నచ్చింది, నచ్చగానే ఏం చేస్తున్నాడంటే సీట్లో కూర్చోకుండా అందులో కిందకి దూరిపోతున్నాడు. అంటే స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే వాడు ఉన్నది చిన్నగా కదా, సో అది వాడికి ఎలా అయిపోయిందంటే అదొక మైనస్ అయిపోయింది మాకు. ఎందుకంటే వాడు ఫొటోస్ దిగడానికి అస్సలు చూడట్లేడు. నేను వచ్చేసి ఎంత ట్రై చేసినా దిగట్లేడు. వాడికి నచ్చిన సాంగ్స్ పాడుతున్నాం, యూట్యూబ్లో సాంగ్స్ పెట్టాము, అన్ని రకాలుగా పెట్టా. ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్మైలింగ్, జస్ట్ చూస్తున్నాడు మమ్మల్ని, బట్ కెమెరాకి చూస్తున్నాడు, బట్ ఫొటోస్కి అయితే కోఆపరేట్ చేయట్లేడు అస్సలకే. అచ్చిలు హాయ్ అమ్మాయి అమ్మాయి మరెందుకు ఫోటో దిగవా 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 ఇక్కడ చూడు బంగాళము ఎవరు వచ్చిరని అదే కొంచెం సేపు 2 ఫోటోలు దించి నువ్వు కూడా అట్లనే అంటాడు దైవి, నువ్వు కూడా అట్లనే పెట్టి ఇట్లా ఆడిపి డాన్స్ చేసినట్టు చెయ్యి. చికిరి 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 చికిరి. దైవి చూసినావు, అక్కను చూసినావు, మంచిగా నవ్వాలా, మూత ఏంది అట్లా పెట్టినావు, ఏం నమ్ములుతావు. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే యూట్యూబ్లో సాంగ్స్ పెడుతున్నాము, మేము మాట్లాడుతున్నాం, మేము ఏం చేసినా వాడు నవ్వట్లేడు. సో ఇంకా సాంగ్స్ పెడితే కొంచెం బాగుంటుందేమో అని ఇంకా మా హస్బెండ్ సాంగ్స్ పెట్టేసి డ్యాన్స్ చేస్తున్నాడు. వాడు అలా అయినా నవ్వుతాడనేసి, బట్ స్టిల్ వాడు నవ్వకుండా మంచిగా కెమెరా వైపు చూడడం, వాడు డ్యాన్స్ చేయడం ఇలా చేశాడు. స్మైలింగ్ ఫేస్ అనేది కొన్నిటి ఫొటోస్కి బాగా వచ్చాయి, కొన్ని రాకపోయినా, బట్ ఈస్ లుకింగ్ ఎట్ కెమెరా చాలా బాగా వచ్చాయి అవైతే క్లిక్స్. ఇంకా త్రయ వచ్చేసి సాంగ్స్ పెట్టగానే మంచిగా డ్యాన్స్ చేస్తున్నాడు వాళ్ళ అన్నయ్యతోని. ఇంకా దైవికి కూడా ఎలా అయిపోయిందంటే పెద్దగా అవుతున్న కొద్దీ ఇంకా ఫొటోస్ దిగడంలో కొన్ని టైమ్స్ కోఆపరేట్ చేస్తూ కొన్ని టైమ్స్లో అసలు ఇంకా వద్దు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కదా, సో అలానే అయ్యింది. నేనేం చేశామంటే ఇంకా దైవిక్ని వద్దులే, ఫస్ట్ త్రయానైనా దించుదాము, ఇంకా లైటింగ్ వెళ్ళిపోతుంది, లైటింగ్ పోయిందంటే మనము ఇంత ప్లాన్ చేసిందంతా ఫ్లాప్ అయిపోతుంది. మనం ఇంత ఆఫ్టర్నూన్ హాఫ్ డే వర్క్ వదిలేసుకొని మరి ఇక్కడికి వచ్చాము కదా, అందుకోసం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసుకోవాలి అన్నది అనుకున్నాము. ఇంకా దైవిక ఏంటంటే వాళ్ళ తమ్ముడిని ఆడిపిస్తూ ఉన్నాడు, నవ్వుపిస్తూ ఉన్నాడు, అన్ని రకాలుగా చేసేసరికి కొన్ని బాగానే వచ్చాయి ఫొటోస్ అయితే. ఫస్ట్లీ ఇట్లా ఫోటోషూట్ ప్లాన్ చేసినప్పుడు మెయిన్గా మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఏదైనా వర్క్ ఉంటే కంప్లీట్గా అది అవాయిడ్ చేసేసుకోవాలి ఆ రోజు. ఇంకోటి ఏంటి అంటే పిల్లలకి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అండ్ వాళ్ళు నవ్విస్తూ ఉండాలి, మనకి మెయిన్గా ఫుడ్ తినేసి రెడీగా ఉండాలి. ఎందుకంటే మనకు స్ట్రెంగ్త్ ఉంటేనే కదా
పిల్లలకి లైక్ ఆడిపిస్తాము, వాళ్ళు నవ్విస్తాము, అలా చేయగలుగుతాము. ఇంకా సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళు నవ్విస్తూ ఉంటే ఇంకా బాగా ఎంటర్టైన్ అవుతారు. ఎందుకంటే మనకంటే వాళ్ళ సిబ్లింగ్స్ అయితే చాలా బాగా నవ్విస్తారు కదా. సో నేను వచ్చేసి శారీ చేంజ్ చేసేసుకొని వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ మళ్ళీ లైటింగ్ పోతుంది కదా అనేసి చాలా సింపుల్గా రెడీ అయిపోయాను. నేను రెడీ అయిపోయే లోపు మా హస్బెండ్ ఏం చేశాడంటే ఇంకా త్రయాని వేరే డ్రెస్ చేంజ్ చేసి పంపించేశాను. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దించిపించాడు, లైక్ ఇవి కొంచెం అవుట్డోర్లో బాగుంటాయి కదా అనేసి. ఈ డ్రెస్కి బయట గ్రీనరీకి బాగా సెట్ అయిపోయాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని ఈ డ్రెస్ పైన. ఇది డ్రెస్ వచ్చేసి నేను విశాల్ మార్ట్లో తీసుకున్నా, అరౌండ్ 299 అలా 300 బిలోనే పడింది ఈ డ్రెస్ కూడా. కానీ చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకోటి త్రయాకి నేను ఏవి తీసుకున్నా ప్రజెంట్ నేనైతే 12 to 18 months కంటే 18 to 24 monthsలో తీసుకుంటున్నా డ్రెస్సెస్. ఇంకా వాడికైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతున్నాయి. అండ్ కొంచెం లూజ్ ఉన్నా ఇప్పుడు ఇంకో 2-3 months అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా ఈ డ్రెస్లో అయితే చాలా బాగా వచ్చాయి ఫొటోస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మేము ఇది ర్యాండమ్గా తీసుకున్నాము, వైట్ అండ్ మెరూన్లో ఉంది కదా అనేసి. ఇంకా వాటర్ మిలన్ థీమ్లో చాలా బాగా అనిపించాయి, వాడికి బాగా సెట్ అయింది ఈ డ్రెస్లో. నేను అన్నిటికీ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను శారీ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఫొటోస్ దించారనమాట. అప్పుడు ఇంకా నేను చూడలేదు. మా హస్బెండ్ పాపం చాలా నవ్వుపిచ్చాడు, ఆడిపించాడు. వాళ్ళ అన్నయ్య ఇంకా మా ఆయన ఇద్దరు బాగా చేశారు వాడిని నవ్వుపియడానికి. బట్ స్టిల్ వాడు సైడ్ లుక్ వేసిన చాలా బాగా అనిపించాయి ఈ ఫొటోస్లో. నాకైతే చూసినప్పుడు బాగా అనిపించాయి. ఇంకా బెస్ట్ క్లిక్స్ కూడా ఉన్నాయి, నేను తర్వాత వీడియోస్లో కంప్లీట్గా వాడి ఫొటోస్ అన్నీ ఒక వీడియో చేసి పెడతాను. ఈ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా త్రయాన్ని దించిన తర్వాత ఏం చేసామంటే మా హస్బెండ్ వచ్చేసి దైవిక్ని కూడా దించిపించాడు, లైక్ వాడి అవుట్ఫిట్ పైన కొన్ని ఫొటోస్, ఇంకా వాళ్ళిద్దరు ఫొటోస్ దిగారు. ఇవన్నీ దిగినప్పుడు అయితే నాకు అనిపించింది దైవిక్ ఎంత పెద్దగా అయిపోయాడు అప్పుడే. అంటే ఎన్ని డేస్ చిన్నగా అనిపించాడు, ఇప్పుడు వాడు పెద్దగా అయిపోయాడు, ఈజ్ గ్రోన్ అప్ అని అలా అనిపించింది నాకు. స్టిల్ ఇంకా మనకి అనిపిస్తుంది కదా, మదర్గా ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఇంకా వాడికి కూడా కొన్ని పోజెస్ చెప్పాడు మా హస్బెండ్. ఇంకా ఏవైతే ఇలా దిగు అలా దిగు బెటా అంటే అన్ని రకాలుగా వాడు పోజెస్ వాళ్ళ ఫాదర్ చెప్తుంటే అలానే ఇంకా ఇస్తూ ఉన్నాడు ఫొటోస్కి పోజ్. స్టిల్ ఈజ్ ఏ ఫోటోజెనిక్ ఫేస్ అనమాట మా దైవిక్ది. సో అందుకే వాడి ఫొటోస్ జస్ట్ నార్మల్గా నవ్వినా చాలా బాగా వచ్చేస్తాయి. ఇంకోటి హెయిర్తోని ఈ ఇయర్లో ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంత పెద్ద హెయిర్ మళ్ళీ పెంచను, మళ్ళీ ఎప్పుడైనా గుండె చేయించినప్పుడే మళ్ళీ ఇంకా పెంచడం. సో ఈ హెయిర్ స్టైల్ మా హస్బెండ్ హెయిర్ స్టైల్ ఇద్దరిది సేమ్ ఉంటుంది, చాలా సిల్కీ హెయిర్. వాడికి ఇష్టమైన సానిక్ షర్ట్ అనమాట ఇది. ఇది వచ్చేసి దైవిక్కి మేము బర్త్డేకి కొన్నాము మ్యాక్స్లో. షర్ట్, ప్యాంట్ అండ్ జాకెట్ ఇవన్నీ మ్యాక్స్లోనే తీసుకున్నాం. బిలో 2000 బిలో అయిపోయింది వీడి డ్రెస్ అంతా కూడా అవుట్ఫిట్. ఇంకా త్రయాకి సార్ నేను ఎక్కువ బడ్జెట్లో వెళ్ళలే, నేను చాలా లిమిటెడ్ బడ్జెట్లో ఫోటోషూట్ కానీ అండ్ డ్రెస్సెస్ కానీ ఎవ్రీథింగ్ ఇన్ వెరీ లిమిటెడ్. మా పెద్ద బాబు అప్పుడు చాలా ఖర్చు పెట్టేశాము, అప్పుడు అనిపించింది. సో దిస్ టైమ్ ఇట్స్ వెరీ లిమిటెడ్ అండ్ ఫొటోస్ షుడ్ బి వెరీ అంటే బాగా రావాలి. అండ్ ఆల్సో త్రయ ఎలా కోఆపరేట్ చేస్తాడు ఏంటి ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్నా నేను. బట్ స్టిల్ వాడికి వచ్చిన క్లిక్స్ అయితే చాలా బాగా అనిపించాయి నాకు. మీరే చూసి కామెంట్ చేయాలి ఎలా వచ్చాయి క్లిక్స్ ఏంటి అనేసి. త్రయతోనైతే మేము ముగ్గురం ఒక లైక్ ఫొటోస్ అయితే దిగాము, ఫ్యామిలీ ఆఫ్ 4 లాగా. స్టిల్ కొన్ని దాంట్లో అయితే త్రయ క్లాప్స్ కొడుతూనే ఉన్నాడు. అంటే వాడికి సాంగ్ పాడినప్పుడు ఇలా పాడినప్పుడు క్లాప్స్ కొట్టడం అలవాటైపోయింది. ఇంకా ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి కదా, అన్నీ తెలిసి వచ్చేస్తున్నాయి. సో అందుకోసం ఇంకా వీడియోస్ అయితే చాలా వరకు కొన్ని తీయడం కొన్ని తీయకపోవడం ఇలా చేశాను, ఎందుకంటే నా బ్యాటరీ లో అవ్వడం. ఇంకోటి ఏంటంటే నాది స్టోరేజ్ చాలా హెవీ అయిపోతుంది అనమాట. నేను హార్డ్ డ్రైవ్లో ఎంత స్టోర్ చేస్తున్నా అది మళ్ళీ ఇంకా ఫుల్ అయిపోతుంది.
ఇంకా లైటింగ్ వెళ్ళిపోతుంది కదా అనేసి మేము నలుగురం కూడా ఫ్యామిలీ ఆఫ్ 4గా కొన్ని దిగినాము. కానీ త్రయాని కొంచెం నవ్విపించడానికి వీటికే మాకు చాలా టైం పట్టేసింది. ఎందుకంటే వాడు ఫుల్ ఫ్లెడ్జ్గా నవ్వడం చాలా బాగా వచ్చాయి. కొన్ని అయితే నాకు బాగా నచ్చాయి, కొన్ని ఏమో చూడట్లేడు. యాక్చువల్గా ఇలా పిల్లల ఫోటోషూట్ టైంలో ఎలా ఉంటుంది అంటే మైండ్ అసలు అన్కంట్రోల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు నవ్వనప్పుడు మనకి ఇరిటేట్ అయిపోతూ ఉంటాము. కానీ మనం ఎంత ఓపిక తెచ్చుకొని చూసినా కూడా 1-2% మనకు కూడా కొంచెం ఇరిటేషన్ అయితే వచ్చేస్తుంది. బట్ స్టిల్ కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే ఇలా మనము పిల్లల్ని హ్యాండిల్ చేయాలి. చాలా కూల్గా హ్యాండిల్ చేయడం బెటర్. నవ్వాలి అచ్చిగొచ్చి అచ్చి అచ్చి పుట్టి 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 కింద పడతావే పుట్టిగా అట్టు చూడకు. ఏయ్ అచ్చి కుటుంబ కుట్టు ఏ కుటుంబ కుట్టి చింపాపేది అచ్చి నవ్వే పుట్టిదానా నవ్వాలి. మాట్లాడు కాదురా నవ్వరా. ట్రైలీ అచ్చి అచ్చి త్రయా త్రయాష్ డాన్స్ వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే సాంగ్స్ పెట్టే. వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే చూడు పుట్టాలి. అక్కడ ఏదో చూసిండు ఎక్కడ పోతారేమో. డాన్స్ ఇటు ఇటు ఓయ్ గల్గలేదను. ఇంకా అవుట్డోర్ అన్నీ కంప్లీట్ చేసేసాము. ఇంకా ఎందుకంటే లైటింగ్ అయిపోయింది అప్పటికే. సో ఇంకా మేమేం చేసామంటే ఇంకా ఇండోర్లో కంప్లీట్ చేసేద్దాము అంటే ఫస్ట్ ఇంకా వాడికి పంచ షర్ట్తోనైతే స్టార్ట్ చేసాము. స్టిల్ వాడికి కోఆపరేట్ చేయకుండానే ఉంటున్నాడు. ఇంకా దాంట్లో నుంచి కింద పడిపోవడము, వాడు దాన్ని లాగేసి వదిలేస్తున్నాడు అనమాట. అంటే వాడు రియల్ది అని అనుకొని అలా చేస్తున్నాడు. సో మేము ఏం చేసామంటే వాడికి నవ్విపీయడానికి చాలా ట్రై చేసాం. లైక్ గల్గలిగా ఉంటాయి కదా అవన్నీ చూపించుకుంటా అండ్ సాంగ్స్ ప్లే చేసామన్నమాట. అందుకనే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాం, మళ్ళీ కాపరేట్ వస్తుంది కదా అందుకోసం. ఇంకా త్రయాని ఈ డ్రెస్లో అన్కంఫర్ట్ ఉండడం నాకు అర్థమైపోయింది. సో నేను అందుకే కొన్ని క్లిక్స్ అయినా బాగా వస్తే చాలు ఇంకా రిమూవ్ చేసేద్దాం అనేసి. ఎందుకంటే త్రయాకి చాలా వరకు కంఫర్ట్ క్లోత్స్ మీదనే ఉంటాడు. ఇలా కొంచెము ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉన్నాయి నేను వేయలేదు ఇప్పటి వరకు. ఎప్పుడు సాఫ్ట్ కాటన్ క్లాత్సే వేస్తా కదా. సో ఇలా వేసేసరికి వాడికి కూడా అసలు నచ్చలేదు. స్టిల్ నచ్చకపోయినా సరే కొన్ని ట్రెడిషనల్గా ఉండాలి అని యాక్చువల్గా నేను ట్రెడిషనల్ డ్రెస్సెస్ దైవికి అండ్ త్రయాకి ఇద్దరికి సిమిలర్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టా. బట్ ఆన్ టైంలో రాలే. యాక్చువల్గా ఏమైందంటే ఆ రోజు ఫోటోషూట్ అయిపోయిన నైట్ మాకు ఆర్డర్ వచ్చింది అని కాల్ వచ్చింది. ఒక 1-2 hours ముందు వస్తే మనము ఫోటోషూట్లో వేసేవాళ్ళం కదా అనిపించింది నాకు. స్టిల్ ఏవైతే ఏముంది మంచిగా మనకి పిల్లలవి 4-5 ఫోటోలైనా బాగా వస్తే విల్ ఫీల్ సో హ్యాపీ. అంటే మనం ఇంత ఒక 2 days మేము అంతా స్పెండ్ చేసి బేబీ ఫొటోస్ రావాలి మంచిగా అని మేము ఇంత టైం అంతా ఇన్వెస్ట్ చేసినందుకు ఫొటోస్ బాగా వస్తే ఈ మెమరీ చాలు, ఇంకా లైఫ్ లాంగ్ ఉంటాయి ఈ మెమరీస్. కాబట్టి వాళ్ళకి కూడా పెద్ద అయ్యాక చూసుకుంటారు కదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫొటోస్ వెనకాల మా ఎఫర్ట్ చాలా ఉంటుంది. Part 2 కూడా ఉంది, ఇండోర్ ఫోటోషూట్. ఇంకా త్రయవి చాలా బాగా వచ్చాయి ఆ క్లిక్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది కదా వీడియో. సో అందుకోసం Part 2గా అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. త్రయ ఒక్క ఫోటో నచ్చినా లైక్ చేయండి. బాయ్.